ప్రేక్షకులకు నమస్కారం. సంఖ్యాశాస్త్ర రీత్యా ఆగస్ట్ నెలలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలేంటి, వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి బలహీనతలు వీరు ముఖ్యంగా అధిగమించాలి, జీవితంలో మరింత బాగా రాణించాలంటే వీరు ఏం చేయాలన్న విషయాల గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. సంఖ్యాశాస్త్ర రీత్యా ప్రధానంగా ఏ సంవత్సరమైనా సరే ఆగస్ట్ నెలలో జన్మించిన వ్యక్తుల విషయానికి వస్తే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరేనండి, ప్రధానంగా వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది, ఆత్మాభిమానం అన్నిటికన్నా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా ఎదుటి వ్యక్తులు ఏదైనా వీరికి సలహాలు ఇస్తే ఓ పట్టానా కూడా వాటిని స్వీకరించే ప్రయత్నం చెయ్యరు. అంటే ఎదుటి వ్యక్తులు చెప్తే వింటారు, కానీ తాము ఏదైతే చెయ్యాలి అని చెప్పి మనసులో అనుకుంటారో, ప్రణాళికలు వేసుకుంటారో దాని ప్రకారంగానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుందంటే, ఏంటి వీరు ఇంత మొండిగా ఉన్నారు, ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు, మనం ఏదైనా చెప్తే కూడా ఎందుకు మన మాట వినడం లేదు అని చెప్పి కుటుంబ సభ్యులకు కానీ, బంధువులకు కానీ అనిపిస్తూ ఉంటుంది, స్నేహితులకు కూడా అనిపిస్తుంటుంది. కానీ వీరు అటువంటి వ్యక్తులు కాదు, మొండితనం ఉన్న వ్యక్తులు కాదు, పట్టుదల ఉన్న వ్యక్తులుగా చెప్పవచ్చు. కాకపోతే కానీ ఎదుటి వ్యక్తుల యొక్క మాటల ప్రభావానికి ఎక్కువగా, అంటే తొందరగా వీరు లోను కారు. ఏదైనా మనం చెప్తే కూడా వింటారు, ఆలోచిస్తారు, తాము ఏదైతే నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయాన్నే వీరు అమలు చేస్తారు అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మంచి కీర్తి ప్రతిష్టలు కూడా జీవితంలో ఈ ఆగస్ట్ మంత్లో జన్మించేవారు సంపాదిస్తారు అని చెప్పవచ్చు. సమయస్ఫూర్తి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ వ్యక్తికైతేనండి, ఇప్పుడు చూడండి ఇందాక చెప్పుకున్న వాటిలో ధైర్యం ఉంది, ఆత్మాభిమానం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, సమయస్ఫూర్తి ఉంది. దీనివల్ల జీవితంలో ఇటువంటి మంచి గుణాలు ఉన్నవారు అనుకున్నది సాధిస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇతరత్రా గ్రహ ప్రభావం వల్ల వీరు ఏమనుకున్నారు, ఏమి సాధించాలి అని చెప్పి అనుకున్నారు, జీవితంలో ఎటువైపు వెళ్ళాలి అని చెప్పి అనుకున్నవే ప్రధానమైన పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఇతర వ్యక్తుల మీద గెలిచే అదృష్టం అంటాం కదండి, బాగా ఎక్కువగా ఉంటుంది. ఓటమి శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి విషయానికి వీరికి నచ్చిందనుకోండి అందరికన్నా కూడా ముందుంటారని చెప్పవచ్చు. సమయ పాలనకు ఎక్కువగా వీరు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కాబట్టి వీరితో మనం ఏదైనా వ్యవహరించేటప్పుడు కానీ, ఒక అపాయింట్మెంట్ లాంటిది ఏదైనా తీసుకుని కలిసేటప్పుడు కానీ ప్రధానంగా మనం ఏం చేయాలంటే వారు చెప్పిన సమయానికి 10 కంటే 10 అక్కడ ఉండాలండి. అలా లేకపోతే వీరికి ఓ పట్టాన నచ్చదు. అదేవిధంగా సమయాన్ని ఎవరైతే వృధా చేస్తుంటారో, అనవసరమైన మాటలు చెప్పుకుంటూ ఎదుటి వ్యక్తుల మీద చాడీలు చెప్తుంటారో అటువంటి వారిని చూస్తే వీరికి ఏమాత్రం కూడా నచ్చదని చెప్పవచ్చు. ఇక అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి 10 మంది కూడా ఆశ్చర్యపోయేలా ఎక్కువగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. కాకపోతే ఇన్ని సుగుణాలు వీరికి భగవంతుడు స్వతహాగా ఇచ్చినప్పటికీ ప్రధానమైన ఒక సమస్య ఏమిటి అంటే, వీరికి ప్రధానంగా డబ్బు విషయంలో చాలా దురదృష్టవంతులుగా చెప్పవచ్చు. డబ్బు ఎంత కావాలో అంతకన్నా మించి సంపాదిస్తారండి, అది కాదని చెప్పడం లేదు. కాకపోతే డబ్బు నిలబెట్టుకోవడంలో మాత్రం వీరు చాలా వెనకబడి ఉంటారు అని చెప్పవచ్చు. కాబట్టి ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను వీరు అధిగమించేలా కొద్దిగా ప్లాన్స్ వేసుకోవాలి. సంపాదన బాగున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కూడా డబ్బును, అంటే సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. ఎందుకంటే వీరికి విశ్వాసం ఎక్కువగా ఉంటుంది, నేను అనుకున్నది ఎలాగైనా సాధిస్తానటువంటి ఆలోచన విధానం ఉంటుంది కదా. కొన్ని సందర్భాల్లో ఇది బెడిసి కొడుతుంది, ఇది ఈ నిర్ణయం వీరికి ఇబ్బందికరంగా మారుతుంది. దానివల్ల పెద్ద మొత్తంలో ధన నష్టాన్ని కూడా వీరు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఆగస్ట్ మంత్లో జన్మించిన వారు, మన ప్రేక్షకులు, డబ్బు సంపాదన బాగున్నప్పుడు చెప్తాం చూడండి, టైం బాగున్నప్పుడు 4 రాళ్ళు వెనకేసుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీన్ని గుర్తుంచుకొని కొద్దిగా పొదుపు చర్యలు చేసుకుంటూ స్థిరాస్తులు లాంటివి కొనే ప్రయత్నం చేస్తూ ఉంటే సరిపోతుందని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి కలలు కనే స్వభావము ఎక్కువగా ఉంటుంది, ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటుంది, ఊహాలోకంలో కూడా ఎక్కువగా తేలిపోతూ ఉంటారు. ఇది కూడా అంత మంచిది కాదు. కళ్ళ కనడం మంచిదే, కానీ వాటిని సాకారం చేసుకోవాలి కదా, దీన్ని కూడా వీరు కూడా గుర్తుంచుకోవాలి. మంచి వాతావరణం, ప్రశాంతంగా సంతోషంగా ఉండేటువంటి వాతావరణంలో ఉండడానికే వీరు ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కడైతే ఎవరి ఇంట అయితే లేదా ఏ ఆఫీస్లో అయితే ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయో, రాజకీయాలు ఉంటాయో అటువంటి చోట ఉండడానికి వీరు ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఎక్కడ ఉన్నా తమ మానాన తమ పని చేసుకుంటూ ఉంటారు, ఇతర వ్యక్తులు చెప్తే వింటూ ఉంటారు, కానీ దాన్ని ఆచరించే ప్రయత్నం పెద్దగా వీరు చేయరని చెప్పవచ్చు. అదేవిధంగా ఎక్కువగా జ్ఞాపక శక్తి కూడా వీరికి బాగా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కూడా ఈరోజు చెప్పమంటే కూడా పూసగుచ్చినట్టు మనకు చెప్పగలుగుతారు. 10 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి వీరిని ఏమైనా విమర్శించినా, వీరిని కోప్పడినా, వీరిని పొగిడినా దాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు అని చెప్పవచ్చు. అదేవిధంగా లోక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది.
ఈ తెలియని విషయాలు అంటే వీరికి వృత్తి వ్యాపారానికి సంబంధించినవి కాకపోయినప్పటికీ కూడా మనలో జనరల్ నాలెడ్జ్ బాగా ఎక్కువ అంటాం కదండి, అది వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది. అన్ని విషయాల గురించి తెలుసుకోవాలన్న కోరిక ఉంటుంది. దానికోసం కూడా కష్టపడుతూ ఉంటారు, లోకజ్ఞానం సంపాదిస్తూ ఉంటారు, ప్రపంచాన్ని చుట్టూ వస్తూ ఉంటారు, విహారయాత్రలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రతిదీ వెళ్ళిన చోట అయితే వెళ్ళామా వచ్చామా అన్నట్టు కాకుండా లోతుగా తెలుసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఏ వ్యక్తులనైతే వీరు ఇష్టపడతారో అటువంటి వారిని జీవితాంతం కూడా ఇష్టపడుతూ ఉంటారని చెప్పవచ్చు. ఒకవేళ వీరికి ఏదైనా కూడా ఎదుటి వ్యక్తుల మీద శత్రుత్వం అంటూ వస్తే గొడవపడే ప్రయత్నం ఎక్కువగా చేయరు, వాదించే ప్రయత్నం చేయరు, కానీ వారితో సాధ్యమంత వరకు కూడా దూరంగా ఉంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా, చక్కటి వాతావరణం ఉంటే ఉంటారండి. ఎక్కడైతే వీరిని ఇబ్బంది పెట్టేవారు, వీరితో గొడవపడేవారు ఉంటారో అటువంటి వ్యక్తులతో సాధ్యమైనంత వరకు కూడా వీరు దూరంగా ఉంటారు అని చెప్పవచ్చు. ఇక ఆగస్టు నెలలో జన్మించిన వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయానికి వస్తే ప్రధానంగా కూడా వీరికి కంటి జబ్బులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ముందుకు సాగడం చాలా మంచిది. ఇక ఆది, సోమవారము, బుధవారాలు వీరికి బాగా కూడా కలిసి వచ్చే వారాలుగా చెప్పవచ్చు. విన్నారు కదండి, ముఖ్యంగా ఆగస్టు నెలలో జన్మించిన వారికి బలాలు ఎన్నైతే ఉన్నాయో కొన్ని బలహీనతలు ఉన్నాయి. 10 బలాలున్నా 1-2 బలహీనత చాలండి మన జీవితాన్ని తలకిందులు చేయడానికి. కాబట్టి డబ్బు పొదుపు విషయంలో జాగ్రత్త పడడం చాలా మంచిది. దీన్ని వీరు గుర్తుంచుకోవడం, అతి విశ్వాసాన్ని తగ్గించుకోవడం, కొన్ని సందర్భాలు ఎదుటి వ్యక్తులు మంచి చెప్తే విని ఆచరించే ప్రయత్నం చేయడం కూడా వీరి భవిష్యత్తుకు మరింత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కార్యక్రమంలో సెప్టెంబర్ నెలలో జన్మించిన వారి గురించి మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.